నార్మల్ 7000 8000 అంటే దీనికి ఉన్నటువంటి మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను కన్జంప్షన్ చేస్తున్నాను. వావ్, ఇదిగోండి విత్ పిలియన్ అయితే ఉన్నాను నేను. ఆటో సైల్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో ఆర్ట్స్. మన ఛానల్కి ఇంపార్టెంట్ న్యూస్ కి మాట్లాడతాం. అదేంటంటే మనం విశాఖపట్నం దొండపర్తిలో శ్రీ శివశంకర హీరో షోరూమ్కి అయితే వచ్చాం. ఎందుకంటే ఇదిగోండి హీరో ఎక్స్ట్రీమ్ 160R అయితే ఉంది కదా. సో దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏ ఎడిషన్స్ ఉన్నాయి, ఏంటి స్పెషల్, సో ఈ బండి ఎందుకు కొనాలి, విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు మనం స్టెల్త్ ఎడిషన్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టెల్త్ ఎడిషన్ నేను టెస్ట్ రైడ్ అయితే చేస్తాను అనమాట. టెస్ట్ రైడ్ వెహికల్ బయట ఉంది. సో ఇదైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో స్టెల్త్ ఎడిషన్ అనేది మనకి డ్యూయల్ టోన్ కలర్తో అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే బ్లాక్, మ్యాట్ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. ట్యాంక్ చూసినట్టయితే గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది. సో సైడ్ ప్యానల్ తీసుకున్నట్టయితే ఇదిగోండి ట్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ప్యానల్ అయితే స్టార్ట్ అయింది కదా, అది సీట్ దగ్గర అయితే ఎండ్ అయింది. సో ఇదైతే మనకి స్టెల్త్ ఎడిషన్. ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ స్టెల్త్ అని చెప్పేసి దీన్ని రికగ్నైజ్ చేసేటట్టుగా ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్లో అయితే మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇది గ్లాసీ ప్లస్ మ్యాట్, ఈ రెండు ఫినిషింగ్లోనే మనకు కనిపిస్తుందండి. గ్రాబ్ రైల్ లేదనుకుంటున్నారా, గ్రాబ్ రైల్ అయితే ఫిక్స్ చేస్తారు మనం తీసుకునేటప్పుడు. సో గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఈ వేరియంట్లో మనకు కనిపిస్తుంది చూస్తారు కదా గ్రాబ్ రైల్. సో ఈ విధమైనటువంటి గ్రాబ్ రైల్ అయితే దానికి కూడా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ నార్మల్గా కనిపిస్తున్నటువంటి హీరో ఎక్స్ట్రీమ్కి అలాగే హీరో ఎక్స్ట్రీమ్ స్టెల్త్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కలర్ ఒకటండి. అక్కడైతే మనకి ఓన్లీ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. దాని తర్వాత డ్యూయల్ డిస్క్ అనమాట అది. సో ఇవన్నీ కూడా సింగిల్ డిస్కులు. సో ఫ్రంట్ అయితే మనకి 276mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది విత్ సింగిల్ ఛానల్ ABS. అది కూడా సింగిల్ ఛానల్ ABS అని, బట్ ఏంటంటే దానికి డ్యూయల్ డిస్క్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ 276mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది. 230mm డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఉందండి. సో ఇదనమాట నార్మల్కి స్టెల్త్కి ఇది తేడా. ఇక ఫ్రంట్ నుంచి ఎపీరియన్స్ కనుక తీసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 160Rలో ముందుగా చెప్పుకోవాల్సింది లైటింగ్ గురించి. ఆల్ LED లైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇండికేటర్స్ LED, హెడ్లైట్ LED, హై బీమ్, లో బీమ్ అన్నీ కూడా LEDలోనే ఉంటాయి. DRL కూడా LEDలోనే అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకి రోబోటిక్ డిజైన్లో హెడ్లైట్ అయితే కనిపిస్తూ ఉంది కదా. మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇంటిగ్రేటెడ్ DRLs అయితే ఏ విధమైనటువంటి లుక్ ఇస్తే ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత చూశారు కదా. సో ఒక రోబో అయితే మనకి ఎలా ఫ్రంట్ నుంచి కనిపిస్తుందో ఆ విధమైనటువంటి లుక్తో ఫ్రంట్ ఎపీరియన్స్ అయితే మనకుంది హీరో ఎక్స్ట్రీమ్ 160R. దాని తర్వాత సెల్ఫ్ చేసి లైటింగ్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. లైట్ ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ LEDది. చూసారు కదా. సో ఇది లో బీమ్ అనమాట. ఇప్పుడు హై బీమ్ ఆన్ చేద్దాం. ఓకే, హై బీమ్ అయితే ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. లైట్ ఫోకస్ వేరే లెవెల్ అసలు. దాని తర్వాత దీంట్లో హజార్డ్ కూడా ఉందండి. హజార్డ్ అంటే 4 ఇండికేటర్స్ కూడా ఒకేసారి అయితే ఇది బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం రోడ్ సైడ్ బండి ఆపేటప్పుడు అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఫీచర్ అనేది. చూపిస్తాను చూడండి. సో హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. ఇది కనుక ప్రెస్ చేసినట్టయితే 4 ఇండికేటర్స్ ఒకేసారి కూడా వెలిగేటటువంటి ఫీచర్ అయితే దీంట్లో ఉందండి. లైటింగ్ తర్వాత నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మన ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత దీంట్లో మనకి ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ చూసారు కదా. సో పెట్రోల్ డిస్క్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎక్కువ హీట్ ఎక్కదనమాట ఇది. బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి హైదరాబాద్లో రైడ్ చేశాను హీరో ఎక్స్ట్రీమ్ 160R. నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. దీంట్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది, ABS. సో ఇక్కడ చూడండి ABS రింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా. 276mm డిస్క్ బ్రేక్ అయితే మీకు దీంట్లో ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఫ్రంట్ టైర్ తీసుకున్నట్టయితే MRF టైర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 100 సెక్షన్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ సైడ్. ఇదిగోండి 100/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 17 ఇంచెస్ వీల్స్ అనమాట. ఇంకా వీల్ మీద కూడా స్టిక్కరింగ్ అయితే చూసారు కదా, రెడ్ కలర్ స్టిక్కరింగ్. సో దాని తర్వాత ఫ్రంట్ ఫెండర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట క్వాలిటీ. ఇక ఈ బైక్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఎయిర్ ఫ్లో అయితే విపరీతంగా తగులుతుంది అనమాట. ఇంజిన్ ఓవర్ హీట్ ఇష్యూస్ గట్ట అయితే దీంట్లో చాలా తక్కువగా ఉంటాయి. దాని తర్వాత దీంట్లో 163cc ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది మాక్సిమం పవర్ వచ్చేసి 15.2 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. మాక్సిమం టార్క్ వచ్చేసి 14 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో దాని తర్వాత ఇది కూడా మనకి ఎక్సెన్స్ టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకి ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సారు, ఆక్సిజన్ సెన్సార్, ఇలా చాలా సెన్సార్స్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లోన. థ్రాటిల్ బాడీ సెన్సార్, ఫ్యూల్ ఇంజెక్టర్,
ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్ ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అనమాట. ఈ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే ఫ్యూయల్ డెలివరీ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్కి వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఫ్యూయల్ డెలివరీ చేస్తుంది. సో ఎక్స్ట్రీమ్ హాట్ వెదర్కి వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఫ్యూయల్ డెలివరీ అయితే చేస్తుంది. అండ్ అది ఎలా అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ హై ఆటిట్యూడ్ ప్లేసులకు కనుక మనం వెళ్ళామంటే అక్కడ ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్ బట్టి అంటే అక్కడ వచ్చేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎయిర్ అయితే లోపలికి ఎంటర్ అవుతుంది కదా, అక్కడ ఎయిర్లో ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే తక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఫ్యూయల్ కంబషన్ జరగాలంటే ఆక్సిజన్ ఉండాలి కదా, అక్కడ ఉండేటటువంటి ఆక్సిజన్ బట్టి ఇక్కడైతే ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా ఫ్యూయల్ అనేది ప్రోగ్రామ్ చేయబడుతుంది అనమాట, ఇంజెక్ట్ చేయడానికి. అర్థమైంది, ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్. ఎక్కువగా కూల్ కండిషన్ ఉండేటటువంటి ఏరియాస్లో అయితే మనకి ఎగ్జాస్ట్ నుంచి వాటర్ కూడా పడుతూ ఉంటుంది కదా, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉన్నటువంటి వెహికల్స్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి దీనికి కెటలెటిక్ కన్వర్టర్ అయితే ఇచ్చారు. సో క్రాష్ గార్డ్ వేస్తారు, ఎక్స్ట్రా యాక్సరీస్లో క్రాష్ గార్డ్ అయితే వేస్తారు. కొన్ని ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వచ్చినప్పటికీ దీనికి ఒక కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారండి దీంట్లో మనకి, ఓకేనా. సో కిక్ స్టార్ట్ అయితే ఇచ్చారు, సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ రెండు కూడా ఉంటాయి. దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ కూడా ఉందండి. దాని తర్వాత దీంట్లో మనకి ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ కూడా బాగుంది కదా, ఎగ్జాస్ట్ షేప్ కూడా చాలా బాగుందండి. ఎగ్జాస్ట్ మీద మఫ్లర్ కవర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కూడా రేడియల్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. 130/70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. కార్నరింగ్ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది. సో లీన్ యాంగిల్ కూడా బాగానే ఉంటుంది. ఇది రేడియల్ టైర్ కావడంతో రోడ్ గ్రిప్ కూడా బాగానే ఉంటుందండి. ఇక బ్యాక్ టైల్ లైట్ తీసుకుంటే బ్యాక్ టైల్ లైట్ కూడా ఎల్ఈడీలోనే ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ మనకి హజార్డ్ ఉంటుంది, తర్వాత ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి, చూసారు కదా. ఇక బ్యాక్ తీసుకున్నట్టయితే మనకి సో ఇదిగోండి ఇక్కడ శారీ గార్డ్ అయితే ఉంది కదా. సో దాని తర్వాత మనకి ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా ఇస్తారండి, ఎక్స్ట్రా యాక్సరీస్లో ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఇస్తారు. ఈ స్టెల్త్ ఎడిషన్ బైక్ ఏదైతే ఉందో దీంట్లో అయితే మనకి ఇక్కడ చూసారా, సో ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఆ విధంగా ఎక్స్ట్రా యాక్సరీస్లో అయితే యాడ్ అవుద్ది అనమాట. దాని తర్వాత వెనక బొరత తొలగొట్టేయకుండా టైర్ హగ్గర్ కూడా ఇస్తారండి దీనికి. సో టైర్ హగ్గర్ అంటే ఇదిగోండి ఇక్కడ మనకి బొరత తొలగొట్టకుండా ఉంటుంది కదా, సో అటువంటి టైర్ హగ్గర్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఒక గేర్ అయితే కిందకి 4 గేర్లు అయితే పైకి వేసుకోవాలి. ఇక దీంట్లో బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. సస్పెన్షన్ కూడా మంచి బిల్ట్ క్వాలిటీతో అయితే ఉంది, మీరు ఎక్కడైతే చూడొచ్చు. సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది ఈ బండికి. దాని తర్వాత చైన్ తీసుకుంటే ఓపెన్ చైన్ అనండి, ఓపెన్ చైన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. చైన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. 160cc మంచి క్వాలిటీ చైన్ అయితే వీరు ఆఫర్ చేయడం జరిగిందనమాట హీరో కంపెనీ వారు. ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకున్నట్టయితే ముందుగా చెప్పుకోవాల్సింది మిర్రర్స్ గురించి అండి. మిర్రర్స్ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ మిర్రర్స్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో డ్యూయల్ టోన్లో అయితే మిర్రర్ ఉంటుంది, బాగుంది మిర్రర్. దాని తర్వాత మనకి ఇక్కడ ఉంది, సో క్లచ్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. దాని తర్వాత పాజింగ్ స్విచ్ అయితే ఉందండి, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, హజార్డ్ స్విచ్ అయితే ఉంది, 4 ఇండికేటర్స్ ఒకేసారి వెలిగేటట్టు. దాని తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత హార్న్ ఉంది. ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకున్నట్టయితే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. సో సెల్ఫ్ స్టార్ట్ కూడా ఇదే బటన్ అండి, సో ఇంటిగ్రేటెడ్ అనమాట ఇది. ఇక దీంట్లో హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే లేదు. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారండి. సో ఇదిగోండి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అది కూడా వాటర్ ప్రూఫ్ అనమాట, లోపలికి వాటర్ వెళ్లకుండా ఒక క్యాప్ అయితే ఉంది, స్ప్రింగ్ యాక్షన్తో ఉంది, చూసారు కదా. లోపలికి అయితే వాటర్ వెళ్దు. సో ఇక్కడైతే మనం ఒక మొబైల్ హోల్డర్ కనుక వేసుకున్నామంటే ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో హీరో ఎక్స్ట్రీమ్ 160R ప్రతి దాంట్లో కూడా ఇచ్చారండి ఛార్జింగ్ పోర్టు. ఇక మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే నెగిటివ్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది దీంట్లోన. సో దీంట్లో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదండి. టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ మెసేజ్ అలర్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఏవి కూడా లేవు. సో ఇది మనకి ఎక్స్సెన్స్ టెక్నాలజీ కింద ఉంది, ఇంకా ఎక్స్టెక్ టెక్నాలజీకి ఇంకా రాలేదు. సో దీంట్లో మనకి RPM మీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, దాని తర్వాత ఓడోమీటర్ ఉంది, దాని తర్వాత ట్రిప్ A ట్రిప్ B ఓకే కనిపిస్తుంది కదా. ఇంకొక స్పెషల్ ఫీచర్ గురించి అయితే చెప్తాను. దాని తర్వాత టైం ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది. దీంట్లో ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ లైట్ అయితే బ్లింక్ అయిందనమాట. సో ఇప్పుడు మనకి మన డే లైట్ కండిషన్ తగ్గట్టు ఈ డిస్ప్లే కలర్ బ్రైట్నెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ మోడ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ కనుక చేసామంటే మనకి ఇక్కడ బ్రైట్నెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇప్పుడు 60% బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. దీన్ని మనం 100 చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడైతే సెట్ బటన్ ఉంది కదా, 40 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు,
100 చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం బ్రైట్నెస్ డే లైట్ కండిషన్ తగ్గట్టు అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఓడోమీటర్ దీనికైతే వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో మనకి 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. దాని తర్వాత సింగిల్ సీట్ అయితే ఉంటుందండి. దీంట్లోన సీట్ కూడా చూసారు కదా, సింగిల్ పీస్ సీట్ అయితే ఉంటుంది. సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం టెస్ట్ రైడ్ చేద్దాం, పిలియన్తో ఎలా ఉంది, సింగిల్గా ఎలా ఉందని చెప్పేసి మనమైతే చూద్దాం. దీని బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇదంతా కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం. మనం స్టెల్త్ ఎడిషన్తో అయితే చెక్ చేద్దాం. ఇక హీరో ఎక్స్ట్రీమ్ 160Rలో మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇదిగోండి బ్లాక్ రెడ్ కాంబినేషను. సో ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అనమాట. బాగుంది కదా బ్లాక్ రెడ్ కాంబినేషను. దాని తర్వాత ఇక్కడ మనకి వైట్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ స్టెల్త్ ఎడిషన్ అయితే ఉందన్నమాట. స్టెల్త్ ఎడిషన్ అంటే మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ కలర్లో అయితే వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్, గ్లాసీ ఫినిషింగ్. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకొక కలర్ అయితే ఉంటుంది, అదేంటంటే బ్లూ కలర్ అనమాట. బ్లూ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కలర్స్లో ఏ కలర్ నచ్చిందని చెప్పేసి కింద కామెంట్స్లో తెలియజేయండి. నాకైతే మాత్రం ఇదిగోండి ఇక్కడ రెడ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది కదా, ఈ కలర్ అయితే నచ్చింది. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, దీంట్లో ఇంకొక కలర్ ఉంది కదా, అదేంటంటే 100 మిలియన్ ఎడిషన్ అని చెప్పేసి. ఇదిగోండి వైట్ రెడ్ కాంబినేషన్, అదైతే ఇప్పుడు డిస్కంటిన్యూ అయిందని చెప్పేసి ఒక సమాచారం. ఇదిగోండి ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకుంటే 1,17,880 రూపీస్ అయితే ఉంటుందండి. సో ఈ స్టెల్త్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకి డ్యూయల్ డిస్క్తో అయితే వస్తుంది కదా, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకున్నట్టయితే 1,20,660 రూపీస్ అయితే ఉంటుంది. అయితే మీరు ఆన్ రోడ్ ప్రైస్ గురించి కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీరు అక్కడైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో హీరో ఎక్స్ట్రీమ్ 160Rలో ఒక టెక్నాలజీ అయితే ఉందండి, అదేంటంటే ఆటో సెయిల్ టెక్నాలజీ. అదే విధంగా పనిచేస్తుందని చెప్పేసి ఇప్పుడు రైడ్ రివ్యూలో అయితే చూడండి. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తాం అంటే మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది ఒక ఎక్స్పీరియన్స్ అయితే చూసుకుంటాం కదా. 5'9" హైట్ ఉన్నటువంటి నేను ఈ బండి ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది ఇప్పుడైతే చూపిస్తాను. సో మనకి ఎలా ఉంది బండి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాగుంది కదా. ఇక దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 167 mm అయితే ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మనం కొంచెం ఆఫ్ రోడ్ వెళ్ళినా సరే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. కింద అయితే అంత వేగం తగిలిపోదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఇది మనకు 140 kgs వెయిట్ అయితే ఉంటుంది. 5.4, 5.5 హైట్ ఉన్న వరకు కూడా బాగానే సూట్ అవుతుందండి బండి. 5'9" హైట్ ఉన్నటువంటి నాకు కూడా బాగానే సెట్ అయింది ఇది. ఫ్రెండ్స్ ఇదిగోండి మన దగ్గర ఉంది హీరో ఎక్స్ట్రీమ్ స్టెల్త్ ఎడిషన్. సో దీన్ని అయితే మనం టెస్ట్ రైడ్ చేస్తాం. సో ఈ బండి సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది, ఇటువంటి విశేషాలన్నీ కూడా మనం సో రైడ్లో అయితే తెలుసుకుందాం. దీన్ని అయితే టెస్ట్ రైడ్ చేద్దాం. సో దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉందన్నమాట. సో ఇది మనం గేర్లు వేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేసాం అనుకోండి, సో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ మనం చూసారు కదా. సెల్ఫ్ చేస్తే సెల్ఫ్ అవుతుంది, ఎందుకంటే సైడ్ స్టాండ్ అయితే వేసి ఉంది, అదొక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. దీంట్లో మనకి 15.2 PS పవర్ అయితే ఉంటుందండి. రైడర్ ఫ్రెండ్లీ బైక్ అని చెప్పుకోవచ్చు 160cc సెగ్మెంట్లో. సో రైడ్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మనం ఎటువంటి గేర్ షిఫ్ట్ చేయకుండా థర్డ్ గేర్లో కూడా మూవ్ చేసి వచ్చండి. టార్క్ కూడా బాగానే ఉంటుంది, 14 Nm టార్క్ అయితే ఉంటుంది దీంట్లో మనకి. అండ్ దీంట్లో మనకి చిన్న కాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మనం పెట్రోల్ కొట్టించినప్పుడు క్యాప్ అయితే బయటికి అయితే వచ్చేస్తుంది. ఇది ఒక్కటే కొంచెం హీరో గమనించి దీనికి ఇన్బిల్ట్ ఉండుంటే చాలా బాగుందని నా ఫీలింగ్. ఇంజన్ అయితే మాత్రం రిఫైన్డ్ ఇంజన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి. సో 0 to 60 చాలా ఫాస్ట్గా అయితే ఇది అందుకుంటుంది. దాని తర్వాత ఇది రోడ్ స్టెబిలిటీ కూడా బాగానే ఉందండి ఈ బండి. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ స్పీడోమీటర్ కనెక్షన్ అయితే తప్పించడం జరిగింది. ఫుల్ థ్రోటల్ అయితే ఇచ్చానండి. సో ఒక స్పోర్టీ ఫీల్ అయితే కలగాలి, 160cc సెగ్మెంట్ బండి కావాలి, షార్ట్ రైడర్ మీరు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బండి అయితే తీసుకోవచ్చండి. సో ఈ బండి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అసలుకి. సో కార్నరింగ్ సపోర్ట్ కూడా చాలా బాగుందండి ఈ బండి. స్పీడోమీటర్ పనిచేస్తే బాగుండు. కాకపోతే మీకు ఒకటే ఆర్పిఎం చూస్తారు కదా, 6000 RPM ప్లస్లో అయితే కొడుతున్నాను నేను. 6000 RPM ప్లస్ 5th గేర్లో అయితే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 7000, 8000 అంటే దీనికి ఉన్నటువంటి మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను కన్జంప్షన్ చేస్తున్నాను. బాగుంది ఇది. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీంట్లో MRF జాపర్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది. వావ్,
వేరే లెవెల్ అసలు బ్రేకింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి అసలు. అండ్ దీంట్లో ఇంకో టెక్నాలజీ అయితే ఉందండి. ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఆటో సైడ్ టెక్నాలజీ అని ఉంటుంది. అదైతే ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి విత్ పిలియన్ అయితే ఉన్నాను నేను. ఆటో సైడ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ గేర్ అయితే వేసాను, థ్రాటిల్ అయితే ఇవ్వట్లేదు, జస్ట్ క్లచ్ అనేది మెల్లగా రిలీజ్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట. ఈ టెక్నాలజీనే ఆల్రెడీ మనకి టీవీఎస్లో జీటీటీ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అలాంటి టెక్నాలజీనండి ఇది. సెకండ్ గేర్ వేసాను, సో బండి అయితే వెళ్ళిపోతూ ఉంది. డౌన్ అనుకోవచ్చు మీరు, ఇప్పుడు అప్ అయితే వచ్చింది. అప్ వచ్చినా సరే బండి అయితే వెళ్ళిపోతూ ఉంది. సిటీ ట్రాఫిక్లో అయితే మాత్రం ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బండి సస్పెన్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సాఫ్ట్ సస్పెన్షన్ అయితే ఉంది. మెయిన్ ఏంటంటే ఈ బండి పవర్ అండి, అల్టిమేట్ ఇది. అసలు పిచ్చెక్కిస్తుంది అనమాట పవర్. బా మరి వేరే లెవెల్ అసలు. సూపర్ ఉందండి బండి పవర్. దీనిలో ఉన్న మ్యాక్సిమం పసన అయితే పిండేశాను. సూపర్ ఉంది. అంటే 7000+ ఆర్పిఎంకి అయితే వెళ్ళిపోతుంది. అంటే నేను ఓవర్ ఆర్పిఎంలు చేయను అనమాట, గ్రాడ్యువల్గా ఆర్పిఎం వెళ్ళేటట్టు చేస్తాను. ఓకేనా గైస్, రైడ్ రివ్యూ అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, హీరో ఎక్స్ట్రీమ్ 160R కి సంబంధించినటువంటి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ బైక్లో ఏ కలర్ మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి శ్రీ శివశంకర హీరో షోరూమ్ ఉందండి తొండపర్తి విశాఖపట్నంలో. అక్కడైతే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అక్కడైతే కాంటాక్ట్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.